సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎవరు గెలవబోతున్నారు సార్? మీరు యాజ్ ఏ ఒక విద్యావేత్తగా. అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అన్నది ఇప్పుడు ఎవరో మాజీ శాసనసభ్యులైన పల్లా రాజేశ్వర రెడ్డి గారు వెంకన్నూరు జనగామ శాసనసభ్యులుగా ఎన్నికవడంతో పాటు దాని ఖాళీలో ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఎలక్షన్. అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి విద్యావంతులు మేధావులు మాత్రమే దీనికి ఓట్లు అర్హులు. అంటే విద్యావంతులు మేధావులు అంటే ఇలా వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇవి తెలంగాణకు గుండెకాయలు వంటివి, ఆయుపట్టు వంటి జిల్లాలు. ఇలాంటి జిల్లాలు ఏంటంటే ఇప్పుడు వరంగల్ని తీసుకునేటుంటే జయశంకర్ సార్ గారు ఉద్యమ నేపథ్యం ఉన్నవారు, జనార్దన్ రావు గారే కావచ్చు కీర్తిశేషులు, తర్వాత కాళోజీ గారే కావచ్చు, సర్వాయి పాపన్నే కావచ్చు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమ చరిత్ర ఉన్న జిల్లాలు. తర్వాత నల్గొండ జిల్లా కూడా ఇది తెలంగాణకు గుండెకాయ లాంటి ఉద్యమాలకు గుండెకాయ లాంటి జిల్లాలు. ఇలాంటి జిల్లాల్లో అందులో కాకతీయ విశ్వవిద్యాలయంలో చాలా మటుకు మేధావులు విద్యార్థులు ఆలోచించి ఓట్లేసే అవకాశం ఉంటుంది. అంటే కామన్గా ఓట్లలో న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, సమాజ సేవ, ప్రజల సమస్యలపై పోరాటం చేసే వారికే ఓట్లేస్తారని నమ్ముతున్నాం. అంటే ఆ ఓట్లలో గతంలో ఉన్న మెజార్టీ వాళ్ళకే కావచ్చు. ఈ తర్వాత ఓట్లలో ఎలా ఉంటుందంటే దీనికి మామూలుగా వేరే ఎలక్షన్లలో మద్యానికి కానీ డబ్బుకు కానీ కొంతమంది అది చేసే అవకాశం ఉంటాయి. కానీ వీళ్ళు ఇక్కడ ఇవాళ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ నుండి అయితే ఇలా కాంగ్రెసే కావచ్చు, టీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులే కావచ్చు, అయితే పార్టీ అభ్యర్థులను కొన్ని చోట్ల అది చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విద్యార్థులు మేధావులు కాబట్టి ఒక్కొక్కసారి ఇండిపెండెంట్లనే అంటే క్యాండిడేట్ వ్యక్తి మీద ఆధారపడి ఇది గెలుపునిచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మంచి వ్యక్తి అంటే తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది సార్. కాంగ్రెస్ తీర్మార్ మల్లన్న బీజేపీ నుంచి ఆయన ఎవరు నిలబడ్డారు, ఎవరు మెజారిటీగా రావచ్చు? ఎందుకంటే ఎక్కువగా ఎప్పుడు కానీ అధికార పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో కూడా ఆయన మెజార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి అవకాశం తక్కువ మెజార్టీతో ఓడిపోయారు సార్ 2 సార్లు తీర్మార్ మల్లన్న. ఈసారి గెలిచే అవకాశం ఉండవచ్చు, ఎందుకంటే అధికార పార్టీ సపోర్ట్ ఒకటి ఉన్నది. తర్వాత గతంలో కూడా స్వల్పమైన మెజార్టీ సానుభూతి కూడా ఉంది. అతి స్వల్పమైన మెజార్టీతోటే పోయారు కాబట్టి పోటాపోటీలో పోయారు కాబట్టి గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటుగా మరి అంటే విద్యావంతులు కూడా గ్రాడ్యుయేట్లు ఎలా ఉంటారంటే సరి అయిన ప్రజా సమస్యలు, విద్యా సమస్యలపై నిత్యం పోరాటం చేసే వ్యక్తులకి ఓటేసి గెలిపించే అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, స్వతంత్ర ఏ అభ్యర్థి కావచ్చు, క్యాండిడేట్ని బట్టే చేస్తుంటారు, గెలిపించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పల్లా రాజేశ్వర రెడ్డి ఎట్లా ఉండేది సార్ అక్కడ? పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా ఓకే, తీన్మార్ మల్లన్న గారు కూడా ఓకే అవుతారు. ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తికి గెలుపును ఇచ్చే అవకాశం. అంటే వాళ్ళు ఎలాంటి వర్క్స్ అంటే వాళ్ళకు ఎలాంటి అనుభవాలు రావచ్చు సార్? వారికి అంటే ప్రజల యొక్క గెలుపు ఓటములు అన్నది సహజం రాజకీయాలలో. అలాంటప్పుడు ఏంటంటే ప్రజల యొక్క నాడి అంటే ప్రజా సమస్యలపై మేము పోరాటం ఎంతవరకు చేశాము అన్నది వారికి అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఓట్లలో ఉన్నప్పుడు అది అనుభవం ఎదురవుతుంది. మీరు ఒక విద్యావేత్తగా, ప్రొఫెసర్గా ఎవరు రావచ్చు సార్? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? దాన్ని ఎనలైజ్ అన్నది ఎక్కువగా ఇప్పుడు అంటే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ పవనాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అధికారం. ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆ అభ్యర్థి కూడా గెలుపుంది. ఎక్కువ అధికార పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి ఏది సపోర్ట్ ఉంటే అది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలా అని కూడా ఎనలైజ్ కాకుండా మనం గెలిచినాక, ఎందుకంటే విద్యార్థులు మేధావులు, వీళ్ళు విద్యావంతులు మేధావులు కాబట్టి వారు ఏ క్యాండిడేట్ అన్నది వాళ్ళు అవకాశం సరిగా మనం దీంట్లో కూడా చెప్పలేము. ఏమన్నా డబ్బు పంపినట్లు ఏమన్నా జరిగి ఉండొచ్చు అంటే సార్? తక్కువగా ఉంటాయి. ఒకవేళ డబ్బుకు విద్యావంతులు మేధావులు కాబట్టి ఇది ఉద్యమాలకు గడ్డ నుండి వచ్చిన కాకతీయ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ఉద్యమాల గడ్డ కాబట్టి సామాజికమైన స్పృహం, ఉద్యమ స్పృహ భావం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు డబ్బుకు మద్యానికి లోబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
తక్కువగా ఉండి వాళ్ళు కేవలం వ్యక్తిగతంగా మాత్రం అంటే ఏ వ్యక్తి మంచివారైతే ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ఏ కావచ్చు, ఏ పార్టీలో కాకుండా వాళ్ళు ఏ పార్టీలో వ్యక్తి మంచివారు అన్నారో వారిని ఎన్నుకుంటారు వాళ్ళు మామూలుగా. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కువ మొగ్గు చూపించడం ఏమన్నా అట్లా ఉంటుందా సార్? ఉంటుంది ఎక్కువగా ఏ పార్టీ. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందే గతంలో అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు కొత్తగా అది అధికారంలో ఉన్నది కాబట్టి దానికి ఇక్కడ మొగ్గు సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. సార్ పార్లమెంటు ఎట్లా ఉండవచ్చు సార్ తెలంగాణలో? తెలంగాణలో కూడా పార్లమెంటు అంటే ప్రజల యొక్క దీని మీదనే ఆధారపడి గవర్నమెంట్ బీజేపీ ఏమో మొత్తం ఇన్ని 14, 13 అంటున్నారు, కాంగ్రెస్ ఏమో 9 నుంచి 10 అంటున్నారు. ఎట్లా ఉండవచ్చు పార్లమెంట్? మనం అలా చెప్పలేము, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినాక మాత్రమే ఓటర్ నాడి అన్నది ఏ పార్టీకి ఓటేస్తారనేది ఇప్పుడు సరిగా నిర్ణయించాము గెలిచినాకనే. ఎందుకంటే ఓటర్ కూడా ఎలా అంటే ఆలోచించే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, అప్పుడు టీఆర్ఎస్, తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కేంద్రంలో అంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉన్నది అధికారంలో. కాబట్టి ఓటరు అన్నది ప్రజా సమస్యలపై ఎవరైతే పోరాటం చేస్తారో ఆలోచించి కొంతకాలం వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తారు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన పనులు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకో కొత్త దానికి వేసే అవకాశం. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 6 నెలలు 5 నెలలు అవుతుంది సార్. ఎట్లా రేవంత్ రెడ్డి మార్క్ ఏమన్నా ఉంటుంది ఇంప్లిమెంట్ అంటే వారు రావడంతో కాంగ్రెస్ అధికారం రావడంతో ఎలక్షన్ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ. దానివల్ల వారు పరిపాలన కంటే ఎలక్షన్లోనే ముందుగా చూసుకోవాల్సిన అవసరం. ఇప్పటి నుండి పరిపాలన దాని మీద మరి ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తుందో మనం చూడాలి. ఓకే, ఇప్పటివరకు ఓకే, మరి ఇంకా ఎంతవరకు ఇప్పటివరకు ఓకే, ఇంకా ముందు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఎలక్షన్ చేస్తున్నది మనం వేచి చూడాలి సార్. థ్యాంక్స్ సార్, మీ అమూల్యమైన టైం ఇవ్వడం. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ చూస్తున్నాం, వాళ్ళు కూడా పాలన ఉన్నది. అట్లానే గతంలో టీఆర్ఎస్ కూడా రిజర్వేషన్ తీసేస్తున్నాడు, ఇటు నిత్యావసర వస్తువులు కానీ రేట్లు పెంచుతున్నాడు అని అంటారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లే రాజ్యాంగాన్ని అని మీరేం చెప్తారు సార్? రాజ్యాంగం అన్నది అంత ఈజీ కాదు, ఎందుకంటే అది ఎంతోమంది మేధావులు రచించిన అంబేద్కర్ గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, మేధావుల కమిటీ, ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని రాజ్యాంగాల కన్నా అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఎందుకంటే అలాంటి రాజ్యాంగాన్ని వాళ్ళు రచించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పలేము, ఎందుకంటే అప్పటి పరిస్థితుల అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచంలోనే అతిపెద్దది, ఎందుకంటే స్వేచ్ఛ ఉన్న దేశాలు కొన్ని, స్వేచ్ఛ ఉండి సమానత్వం లేని దేశాలు కొన్ని, సమానత్వం ఉన్న స్వేచ్ఛ లేని దేశాలు కొన్ని. కానీ ఈ రెండు స్వేచ్ఛ సమానత్వం కలిపి రాసిన భారత రాజ్యాంగం అన్నది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రాజ్యాంగం. అలాంటి అంబేద్కర్ రాజేంద్ర మేధావుల యొక్క ఆలోచనను చేసి రాసిండ్రు. కాబట్టి అంత సులభంగా దానికి 90% అంటే 80% రాజ్యాంగం, 10% ఇప్పటి పరిస్థితుల అనుకూలంగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాం. కానీ గతంలో ఉన్న వాళ్ళు ప్రపంచ దేశాలలో మొత్తం రాజ్యాంగాలను చూసి ఇదే చెప్పాను కదా ఇంతకుముందు, స్వేచ్ఛ ఉండి సమానత్వం లేని దేశాలు కొన్ని, సమానత్వం ఉండి స్వేచ్ఛ, ఈ రెండు స్వేచ్ఛ సమానత్వం లౌకికవాదం మొత్తాన్ని రచించిన అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. చాలా గొప్పది ఈ రాజ్యాంగం అన్నది. ఆనాడు అంబేద్కర్ గారు మేధావిగా అన్ఎంప్లాయీస్ ఏమన్నా వీళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం ఉంటుంది సార్? ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు స్వాతంత్రోద్యమం తర్వాత బహుజన రాజ్యాధికారమే కావచ్చు, ఇప్పుడు సర్వాయి పాపన్నే కావచ్చు, జయశంకర్ సారే కావచ్చు, జనార్దన్ సారే కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మే కావచ్చు, అలాంటి వారు కూడా అలాంటి వారసత్వం నుండి వచ్చిన కాకతీయ ఇది వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ. అలాంటి ఉద్యమాలు ఏంటంటే ఆర్థిక అంటే సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్, ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణంలో చూసే ఇక్కడ మనము ఈ నిరుద్యోగం గురించి ఎవరు పోరాటం చేస్తారు, తర్వాత పేద విద్యార్థుల గురించి, అంటే భారత రాజ్యాంగంలో ఉన్నది సమానత్వం. సమానత్వం అంటే ఆర్థికంగా ఉన్న ప్రైవేటు విద్యా విధానంలో ఉన్నది ఆర్థిక అసమానత, ఉన్నవారికే విద్య అందగా లేని వారికి విద్య అందదు. కానీ నిరుపేద విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు, ర్యాంకుల రత్నాలు ఎంతోమంది తెలంగాణలో ఉన్న మారుమూల జిల్లాల నుండి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎంతోమంది వస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఎమ్మెల్సీ అన్నది, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అన్నది జనం చూసేది ఏంటంటే వారు అన్ఎంప్లాయీస్ కాబట్టి మెయిన్గా నిరుద్యోగం మీద ఎవరు పోరాటం చేస్తారు, నిత్యం పోరాటం చేస్తున్నారు, స్కాలర్షిప్ల మీద ఎవరు పోరాటం చేస్తున్నారు,
మన బీసీ ఎస్సీ ఎస్టీ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎవరు పోరాటం చేస్తున్నారు, ఆర్థికంగా వెనకబడిన ఈబీసీ మీద ఎవరు పోరాటం చేస్తున్నారు, తర్వాత నిరుద్యోగం, మెయిన్గా నిరుద్యోగం మీద, అంటే నిరుద్యోగం యొక్క ఉద్యోగ వృత్తి కావాలి, చదువుకున్న విద్యార్థులకు పట్టా పొందిన వారికి మెయిన్గా ఉద్యోగం కావాలి. అంటే ఆ నిరుద్యోగం మీద పోరాటం చేసే వాళ్ళే కావచ్చు, స్కాలర్షిప్లే కావచ్చు, ప్రైవేటు విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు ఉంటే పేద విద్యార్థులు అత్యున్నత ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళకు కూడా చదువు ఒక సులభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా విద్యా విధానం నడిస్తే అప్పుడు సులభంగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలే కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలే కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ విశ్వవిద్యాలయ కళాశాల వాళ్ళ అధికారం తొందరగా రావచ్చు అని అంటారు. అవును, గతంలో ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చినాయి ఎమ్మెల్సీలు, బీజేపీ ఉన్నాయి బీజేపీ, ఈ మూడు కాక కూడా బీజేపీ అధికారం ఉన్నప్పుడు బీజేపీ వచ్చినాయి. కొన్ని సందర్భాలలో మాత్రము ఈ పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థిని కూడా వ్యక్తిని బట్టి ఎన్నుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వారు గతంలో ఏంటంటే సామాజిక ఉద్యమాలు, వాళ్ళు నిరుద్యోగం మీద చేసిన ఉద్యమాలే కావచ్చు, స్కాలర్షిప్ల మీద చేసిన, పేద విద్యార్థుల మీద చేసిన కావచ్చు, విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేసి ప్రభుత్వ పరంగా నడిచే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ విశ్వవిద్యాలయాలలో రిక్రూట్మెంట్ పార్ట్ టైం కావచ్చు, కాంట్రాక్ట్ రెగ్యులరైజే కావచ్చు, విశ్వవిద్యాలయాల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం, అంటే కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి వర్గంల యొక్క వారికి సపోర్ట్గా వాళ్ళకు సపోర్ట్గా చేసి పోరాటం చేసిన వారినే వ్యక్తిని వాళ్ళు నిలబెడుతున్నారు జరిగేది.